హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను వేడివేడి అన్నంలోకి చాలా మంచి రెసిపీ తీసుకొని వచ్చానండి. అదే దొండకాయ చట్నీ అండి. గ్రౌండ్ నట్స్ వేసి పల్లీలు వేసి చేశాను. భలే టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు వచ్చి గ్రౌండ్ నట్స్ వేసుకున్నాను. దాంట్లోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా వేగాలండి పచ్చిమిరపకాయలు కూడా. కొంచెం కలర్ మారాలి పచ్చిమిరపకాయలు. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర వేస్తూ ఉన్నాను. జీలకర్ర వచ్చి 1 స్పూన్ జీలకర్ర చాలండి, దీంట్లో ఎక్కువ అవసరం లేదు. నేను దీంట్లో ధనియాలు అవన్నీ ఏమి యూజ్ చేయట్లేదండి. ఓన్లీ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, గ్రౌండ్ నట్స్ అండి. చాలా కాంబినేషన్ భలే ఉంటుందండి. దొండకాయకి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు జీలకర్ర కూడా 1 స్పూన్ వేశారు కదా, ఇది కూడా బాగా వేయించుకోండి. కొంచెం ఎర్రగా అవ్వాలండి శనగగింజలు కూడా. చూసారు కదా, పచ్చిమిరపకాయ కూడా కొంచెం కలర్ మారింది. అంతవరకు వేయించుకొని పక్కన తీసి పెట్టేసేయండి. అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని దొండకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. మరి లావుగా అంటే అవి వేగవండి. ఇట్లా మనం తాలింపుకి ఎట్ట కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకొని దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేస్తూ ఉన్నాను. నాకు కొంచెమే ఉన్నింది కాబట్టి ఆయిల్ ఇంకొంచెం వేస్తూ ఉన్నాను. ఆయిల్ పడిందంటేనే దొండకాయ మీకు బాగా వేగుతుందండి, పచ్చివాసన లేకుండా. బాగా కలర్ మారాలండి పచ్చిమిరపకాయ మాత్రం, సారీ అండి, దొండకాయ మాత్రము. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం మూత పెట్టేశారంటే ఉప్పు కొంచెం ఇది వేస్తా ఉన్నానండి, పసుపు పొడి వేయడం వల్ల కొంచెం చట్నీ కలర్ ఉంటుంది, మంచిది కూడా అండి. ఉప్పు కూడా వేసేసారంటే త్వరగా మగ్గిపోతుంది మీకు దొండకాయ. చూసారు కదా, కలర్ కొంచెం మారింది. ఇంకా చాలాసేపు మగ్గాలండి. ఓపిక్గా చేసుకుంటేనే దొండకాయ అండి కొంచెం మగ్గుతుంది. లేదంటే మనం త్వరగా అయిపోవాలంటే కష్టం అండి. పచ్చిగా ఉండిందంటే చట్నీ టేస్ట్ ఉండదండి. చూసుకోండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేశారంటే ఇంకొంచెంసేపు, చూసారు కదా దొండకాయ ఎంత బాగా కలర్ మారిందో. ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ఒక పెద్ద టమోటా ఒకటి వేయండి. ఒక పెద్ద టమోటా వేసేసి దీంట్లోనే కొంచెం చింతపండు, మీకు తగినంత చింతపండు వేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుంటారు, దాన్ని బట్టి చింతపండు కూడా వేసుకోండి. చింతపండు కూడా పడిందంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, చింతపండు ఎంత వేసాను అంత కూడా వేసేసుకొని, నానబెట్టిన చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చింతపండు వేసేసేవచ్చు. కొంచెంసేపు మూత పెట్టేశారంటే టమోటా బాగా మెత్తబడిపోతుంది. బాగా మెత్తబడాలి టమోటా అంతా కూడా. బాగా మెత్తబడిన తర్వాత ఈ పక్కన తీసి పెట్టేసుకొని మనం మిక్సీకి కొట్టేసుకోవడమే, చల్లార్చుకొని. అంతే అండి. ఎక్కువ మెత్తగా చేసి వద్దండి చట్నీ మాత్రం. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మన రోట్లో రుబ్బుకుంటే పచ్చడి ఎలా ఉంటుందో అట్లా వేసుకోండి మిక్సీకి కూడా. ఇప్పుడు లైట్గా పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే కొంచెం ఇంగువ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసేసి పోపు పెట్టుకోవడమే అండి. అంతే అండి, దొండకాయ చట్నీ రెడీ. మీకు దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ కొంచెం కారంగా చేసుకున్నారంటే టేస్ట్ భలే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి దొండకాయ చట్నీ మాత్రము. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినారంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.